ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గురువారం నాడు దత్తాత్రేయుణ్ణి ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈ రోజు తిథి పుష్య బహుళ పంచమి, పగలు 10:24 వరకు. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభం. నక్షత్రం పుబ్బ, సాయంత్రం 4:25 వరకు. రాహుకాలం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను సంచరిస్తున్నారు. రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతితో పాటు మీకు సంతానానికి సంబంధించి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. నరదృష్టి అధికంగా ఉండటం వలన శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సానుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి తగిన ఫలితం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తెలియక చేసిన పొరపాట్ల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మంచి జీవితం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. పుణ్య కార్యక్రమాలు చేయాలనే కోరిక మీలో అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆనందకరంగా జీవితం కొనసాగించాలనే ఆశ మీలో గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి సెలవులు అధికంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికమైన సమస్యలు అధిక శాతం వీరికి గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా అనేక విషయాలలో బహుజాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాల కోసం వీరు అన్వేషించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆనందకరమైన సంఘటనలు అనేకం మీకు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో పుణ్యకార్యాలతో పాటుగా శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీరు మీ సొంత తెలివితేటలతోటి ఎటువంటి పనులు చేసినా అవి లాభదాయకంగా ఉంటాయి. పాత అనారోగ్య సమస్యల గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. పుణ్యకార్యాలు చేయటం వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఓర్పుతోటి సహనముతోటి పనులన్నిటినీ పూర్తి చేస్తారు. మిథున రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం వ్యవహార సంబంధంగా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు ఇబ్బందులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. స్నేహితులు బంధువుల రాకపోకల వలన ధన సహాయం చేయటం వలన అధిక ధన నష్టానికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతరులని నమ్మి ఏ పని తలపెట్టినా అది పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీరు అనవసరపు విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి సమస్యలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా సమస్యలు లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరు ఏ పనులైతే పూర్తి చేయాలని వేచి చూస్తున్నారో ఆ పనులలో మీకు పరిష్కార మార్గాలు దొరక్కపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా సంఘర్షణ అనేది అధిక శాతం వీరికి గోచరిస్తూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ యొక్క స్థిరాస్తులు అలాగే మీ యొక్క వ్యాపారము వీటిపైన కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు గనక తీసుకోకపోతే ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో మార్పులు అనేవి కనపడుతున్నా ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమకి కూడా వీరు గురవుతూ ఉంటారు. అనేక విషయాలలో వీరు కోరినట్టుగా ఆశించినట్టుగా మార్పులు అనేవి కనపడుతున్నా ఆ మార్పులు చేర్పుల వలన వీరు శారీరకంగాను మానసికంగాను కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేందుకు మీరు మార్గాలు మాత్రం వెతుకుతూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా ఉంటుంది. అలాగే గురువుల సందర్శనం చేసుకుంటారు. దీంతో పాటు దాన ధర్మాలు చేసేందుకు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు వాయిదా కోరటం మంచిది. అలాగే ఉద్యోగస్తులు బదిలీలు స్థాన చలనము వీటి గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి. నూతన ప్రయాణాలు ఏవైతే మీరు చేయాలనుకుంటూ ఉంటారో వాటిల్లో మీకు అవకాశం అనేది కలుగుతుంది. మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది చూపిస్తోంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త అనేది కూడా అవసరం. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు వీళ్ళు మాత్రం నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా వీరిలో కనపడుతూ ఉంటుంది. చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిఫలం అనేది కూడా వీరు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా వారికి అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక కన్యారాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే వీరు గనక స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖర్చు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. దీంతో పాటుగా మీరు పరామర్శ లాంటివి చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవడంతో పాటు తీర్థ స్నానం ఆచరించటం వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పనులన్నీ లాభదాయకంగా పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పుల వలన వీరి మాటకు విలువ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
తులారాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ బడలిక అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. హఠాత్తుగా మీరు చేస్తున్న పనులలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన ప్రాజెక్టులు లాంటివి మీకు ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఒత్తిడికి గురి కావటం అనేది గోచరించటం లేదు. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఓర్పుతో నేర్పుతో మీరు పరిష్కరించుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఎదుటివారితోటి ఎటువంటి అభిప్రాయ భేదాలు కలుగుతున్నా వాటిని కూర్చొని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి పురోగతిని సూచిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆశ్రమాలకు వెళ్ళటం, గురు దర్శనం చేసుకోవటం లాంటివి కూడా గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావన అధిక శాతం మీలో ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీరు ప్రతి సమస్యని ఓర్పుతో నేర్పుతో పరిష్కరించుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు కనిపించకపోయినా మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, వేరే ఇతర ప్రదేశాలలో నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకోవటం, నూతన భాగస్వామ్యం వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ధనురాశి వారు ఈరోజు కృష్ణుణ్ణి దర్శించుకోవటం, స్వామివారి యొక్క స్తోత్ర పఠనం చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి మకర రాశి వారు అతి జాగ్రత్తగా ఉండాలి. స్థానచలనము బదిలీల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కాకపోవటం ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. నమ్మిన వారి సహాయ సహకారాలు ఏవైతే మీరు కోరుకుంటారో వారు మీకు సమయానికి అందించలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి అనే ఒక ప్రయత్నం మీలో కనపడుతూ ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలకి తగినట్టుగా మీ ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. అయితే అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కాకపోవటం, ఆలస్యం జాప్యం ఉండటం, వాయిదా పడటం ఇవన్నీ కూడా మీకు నిరుత్సాహాన్ని నిస్పృహని కలిగిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఇతరులతోటి ఎటువంటి సంభాషణ చేస్తున్నా, ఎటువంటి చర్చలలో పాల్గొంటున్నా జాగ్రత్తగా వ్యవహరించటం అనేది అవసరము. మీరు అనాలోచితంగా అనే మాటల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇతర వృత్తుల వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. నూతన పెట్టుబడులు నూతన ఆస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు శుభకార్య ప్రయత్నాలు అనేవి మీరు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే చెయ్యాలనే ఆకాంక్ష కూడా మీలో కనపడుతూ ఉంటుంది. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక ఇతర ప్రదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తుంటే
దానికి సంబంధించి ప్రయత్నం అనేది మొదలు పెడతారు. ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఈరోజు ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అనాలోచిత పనుల వలన ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు వస్తువాహనాలను తనఖా పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి నూతన వ్యాపార ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలలో, మీడియా రంగంలో ఉన్నవారికి ప్రయాస అనేది ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్స్లోనూ రియల్ ఎస్టేట్లోనూ ఉన్నవారు నూతన ప్రాజెక్టుల వైపు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీరు ఆర్థికంగా పురోగతి కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడిని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. గృహంలో పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామివారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దత్తాత్రేయ స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. పసుపచ్చటి చామంతి పూలతో, తెల్లటి పుష్పాలతో దత్తాత్రేయ స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే అరటిపండ్లు, రవ్వ లడ్డు ఏదైనా దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించాలి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని గురువారం సందర్భంగా పఠించినా లేదా శ్రవణం చేసినా దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. తెల్లవారి లేస్తే నవవిధ భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తులు చెప్తే, నవవిధ భక్తులు అంటే 9 రకాల భక్తులు కావు. ఇందులో ఏ మార్గమును పట్టుకున్నా పరమేశ్వరుణ్ణే చేరుతారు నవవిధ భక్తి మార్గములు. అందులో ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఒక్కొక్కళ్ళు తరించిపోయారు. శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు తరించిపోయారు, భగవంతుణ్ణి చేరిపోయారు. అందులో నమస్కారమునకు అక్రూరుడు నవవిధ భక్తి మార్గములలో. అటువంటి మహాపురుషుడు పుట్టడానికి కారణం గోసేవ, గోదానం. కాబట్టి గోసేవ, గోదానము, గో పూజ ఉత్తినే పోయేవి కావు. అవి సర్వకాలముల యందు కాపాడతాయి. అంతవరకు ఎందుకు అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రకటనమవడానికి కారణం వాడు విసిరినటువంటి గొడ్డలి గోవు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారి మీదకి వెళ్ళి పడుతున్నప్పుడు కదూ గోవు తన కళ్ళ ముందు చెరకపడకూడదని వాల్మీకంలో ఉన్నవాడు తటాలను పైకొస్తే ఆ గొడ్డలి వచ్చి ఆయన తలకి తగిలితే సప్తతాళ ప్రమాణైన రక్తస్ఫూర్తి రభుస్తథా 7 తాటి చెట్లంత రక్తం పెరిగింది. అంటే అంత రక్తం తనది పైకొచ్చినా సరే ఒక గోవుని రక్షించడానికి వెంకటేశ్వరావతారం పైకొచ్చి. కాబట్టి గోవిందా, ఆవుని కాపాడితే, ఆవుని సేవిస్తే బాహ్యమునందు ఐశ్వర్యము, ఆంతరమునందు ఆ గోసేవా ఫలిత రూపముగా చిత్తశుద్ధి, దాని వలన మోక్షము, జ్ఞానాన్ని పొంది ఇవి ఇవ్వగలిగినటువంటి వాడెవరో వాడు గోవిందుడు. కాబట్టి గోవిందా 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 అని అనుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే
ఏదో ఇవేవి మనకి అతీతంగా ఎక్కడో ఉన్నటువంటివి కావు. కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది అని చెప్పక్కర్లేదు. మన కళ్ళ ముందు తిరుగాడుతున్నవి. భూమి మీద నిలబడకుండా ఎవడుంటాడు? ఆ భూమి పట్ల పవిత్ర భావన పెరగడమే పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి మార్గమైపోతుంది. ఇది ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామం. ఎందుకని? ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నామో వాడికి ఇది ఇచ్చే లక్షణం ఉంది అని శాస్త్రం చెప్తోంది కాబట్టి. అందుకని గోవిందా. అందుకే వెంకటాచల క్షేత్రంలో తెలిసి ఎక్కనివ్వండి, తెలియక ఎక్కనివ్వండి గోవిందనామంతో ఆ నామం చెప్తూనే కొండెక్కుతూ ఉంటారు. కారణం గోవింద అన్నప్పుడు గో అంటే ఇంద్రియములు, వింద అంటే వాటి ద్వారా ఆయన్ని చేరవచ్చు, లేదా అవి ఆయనవై ఉన్నవి. వాటి పట్ల జాగరూకత, రక్షణ భావము ఈశ్వరుణ్ణి చేరడానికి కారణము.